హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 'రాజాది రాజా'. ఈ మూవీ గత నెలలో థియేటర్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలో అందుబాటులో ఉంది భయ్యా. ఇదొక పీరియడ్ లవ్ డ్రామా మూవీగా చెప్పొచ్చు. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 13 మినిట్స్‌గా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. మూవీలో కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగా ఉంది, కానీ నెరేషన్ మాత్రం రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్‌గా అనిపించింది భయ్యా. మూవీ చూసాక నాకైతే యావరేజ్ ఫీలింగ్ అయితే కలిగింది. కథలో కొత్తదనం ఉన్నప్పటికీ కథను తీసుకెళ్లిన విధానం చాలా రొటీన్‌గా అనిపించింది. ముందుగా కథ విషయానికొస్తే, రాజా చిన్నప్పటి నుండి ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని అతని కల. కానీ తన తండ్రికి మాత్రం డాక్టర్ కావాలని కోరిక. మరి తండ్రికి తెలియకుండా ఫ్యాషన్ కోర్స్ చేస్తుంటాడు మన హీరో. ఆ టైంలో పరిచయమైన ఆద్యతో తన లైఫ్ ఎలా మలుపు తిరిగింది, ఆద్యని ప్రేమించిన రాజా తన లవ్‌లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, చివరికి తన లవ్ సక్సెస్ అయిందా లేదా అనేదే స్టోరీ. స్టోరీ నార్మల్ స్టోరీలా కాకుండా కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ చాలా స్లోగా లాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఫస్ట్ హాఫ్ రొటీన్ డ్రామా కామెడీతో సాగితే, సెకండ్ హాఫ్‌లో వచ్చే మలుపు కాస్త కొత్తగా అనిపిస్తుంది. క్లైమాక్స్ రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ గానే అనిపించింది. కామెడీ ఉంది, కానీ పెద్దగా వర్కౌట్ కాలేదనిపించింది. ఇంటర్వెల్‌కి ముందు తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ కొంతవరకు పర్వాలేదనిపిస్తాయి. మూవీలో ట్విస్టులు, టర్నులు లాంటివి పెద్దగా ఏం లేవనే చెప్పాలి. సెకండ్ హాఫ్‌లో డ్రామా అంతా హీరోకి ఫేవర్‌గా జరిగినట్టే చాలా సింపుల్‌గా చూపిస్తారు. ఇంకా యాక్టింగ్ విషయానికొస్తే హీరో, హీరోయిన్‌ల పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బెటర్‌గా ఉండుంటే బావుండనిపించింది. సీనియర్ యాక్టర్స్ నరేష్ గారు, సాయి కుమార్ గారు హీరోలో యాజ్ యూజువల్‌గా నటించారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ మూవీకి ప్లస్‌గా చెప్పొచ్చు. మూవీ టెక్నికల్‌గా బావుంది. విజువల్స్ బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఓవరాల్‌గా నాకైతే యావరేజ్‌గా అనిపించింది భయ్యా. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.